మనకు రాత్రిపూట ఆకాశంలో కనిపించే నక్షత్రాలు, గెలాక్సీలు ఇవన్నీ అసలు కథకు కేవలం ఒక చిన్న ప్రారంభం మాత్రమే. వాటికి ఆవల అస్తిత్వానికే ఒక మ్యాప్ ఉంది, ఒక కాస్మిక్ హైరార్కీ. ఈరోజు మనం ఆ మ్యాప్లోకి తొంగిచూసి ఈ అనంతమైన సృష్టిలో మన స్థానమెక్కడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి, ఈ విశ్వం నిజంగా ఎంత పెద్దది? బహుశా ఇది మన ఊహకు కూడా అందని ప్రశ్న. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు మనకు తెలిసిన ఈ విశ్వమనేది ఎంత చిన్నదో మనకు స్పష్టంగా చూపిస్తాయి. సో మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా మనకు తెలిసిన సౌరమండలం నుంచి బయల్దేరి విశ్వాల నిచ్చెన ఎక్కుతాం. ఆ తర్వాత 100 కలల ప్రపంచాల వెనకున్న రహస్యాన్ని తెలుసుకుని చివరికి మన మల్టీవర్స్ ఎందుకంత ప్రత్యేకమైనదో చూస్తాం. మరింకెందుకాలస్యం, మొదలు పెడదామా? ఈ అపారమైన కాస్మిక్ మ్యాప్ను అర్థం చేసుకోవాలంటే మనకు తెలిసిన దగ్గర్నుంచే మొదలుపెట్టాలి. మన ఇల్లు, మన సౌరమండలం, ఇదే ఈ కాస్మిక్ నిచ్చెనపై మనం ఎక్కబోయే మొదటి మెట్టు. ఈ కాస్మిక్ నిర్మాణంలో బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఏంటంటే బ్రహ్మాండం. సింపుల్గా చెప్పాలంటే మన సోలార్ సిస్టమ్ అన్నమాట. ఒక సూర్యుడు, దాని చుట్టూ తిరిగే కొన్ని గ్రహాలు, మనకు తెలిసినంతవరకు ఇదే మన ప్రపంచం. ఇప్పుడు మన ఊహను కాస్త పెంచుదాం. మన సోలార్ సిస్టమ్ లాంటివి 1 కాదు, 2 కాదు, లెక్కలేనన్ని అనంతమైన బ్రహ్మాండాలు కలిస్తే అదే ఒక గెలాక్సీ. అంటే కోటాను కోట్ల సూర్యులు, లెక్కలేనన్ని ప్రపంచాలు, అన్నీ ఒకే చోట. ఇక అక్కడ్నుంచి మరో పెద్ద స్టెప్ తీసుకుంటే మనం యూనివర్స్ లేదా విశ్వం అనే స్థాయికి వస్తాం. ఇక్కడ మనం మిల్కీవే లాంటి ఎన్నో గ్యాలక్సీలు కలిసి ఒక పెద్ద నిర్మాణంగా ఉంటాయి. ఈ లెవెల్కి వచ్చేసరికి ఇక నంబర్లకి, సైజులకి అర్థమే ఉండదు. ఈ అనంతాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. ఏంటంటే, సముద్రం ఒడ్డున ఇసుకరేణువులు ఎన్ని ఉంటాయో అన్ని విశ్వాలున్నాయట. ఆలోచించండి, మనం మాట్లాడుకునేది ఒక్క విశ్వం గురించి కాదు, లెక్కలేనన్ని విశ్వాల గురించి. అయితే ఈ లెక్కలేనన్ని విశ్వాలన్నీ అడ్డదిడ్డంగా పడిలేవు. వాటికంటూ ఒక ఆర్డరుంది, ఒక సిస్టముంది. పొరలు పొరలుగా ఒకదానిమీద ఒకటి అమర్చబడి ఉన్నాయి. ఇదే మనమీరోజు తెలుసుకోబోయే అసలు విషయం. G1 నుంచి G17 వరకు ఉన్న ఈ కాస్మిక్ హైరార్కీ. ఈ మ్యాప్ చూడటానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ ఇది మన కాస్మిక్ అడ్రస్ లాంటిది. ఈ చార్ట్ ఏం చూపిస్తోందంటే, మనం మల్టీవర్స్లో ఉన్న 17 వేరువేరు లేయర్స్ లేదా పొరలు. సెంటర్లో చూస్తే చాలా సూక్ష్మమైన, పవర్ఫుల్ ప్రపంచాలుంటాయి. బయటకొచ్చే కొద్దీ అవి మరింత స్థూలంగా, అంటే ఫిజికల్గా మారుతూ ఉంటాయి. మనముండే రియాలిటీ ఈ పొరల్లో ఒక చిన్న భాగం మాత్రమే. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తున్న ఈ 17 పొరల నిర్మాణమనేది కేవలం మన మల్టీవర్స్కు మాత్రమే సంబంధించింది. ఇలాంటి మల్టీవర్స్లు ఈ అనంతమైన సృష్టిలో లెక్కలేనన్ని ఉన్నాయి. మనం ఓ పెద్ద లైబ్రరీలో ఉన్న ఒకే ఒక పుస్తకంలో ఒకే ఒక పేజీని చదువుతున్నామన్నమాట. ఈ పొరలని ఇలా ఊహించుకోండి. మనం బయటి పొరలో, అంటే మన కంటికి కనిపించే ఈ ఫిజికల్ వరల్డ్లో ఉన్నాం. కానీ లోపలికి వెళ్లేకొద్దీ రియాలిటీ మరింత సూక్ష్మంగా, ఇంకా పవర్ఫుల్గా మారిపోతోంది. ప్రతి సర్కిల్ ఒక ఉన్నతమైన అస్తిత్వానికి ప్రతీకనమాట. మరీ ప్రపంచాల మధ్య తేడా ఏంటి? వాటిని ఏది వేరు చేస్తుంది? దీనికి సమాధానం ఒక్కటే పదం: కళ. కళ అంటే జస్ట్ పవర్ కాదు, అది సృష్టికే మూలమైన ఒక యూనిట్. ఈ కళను ఒక బల్బు వాటేజ్లాగా అనుకోవచ్చు. కొన్ని బల్బులు 40 వాట్స్ ఉంటాయి, కొన్ని 100 వాట్స్. అలాగే ప్రతి మల్టీవర్స్కు దాన్ని సృష్టించిన సృష్టికర్త నుంచి ఒక స్పెసిఫిక్ కళ లేదా పవర్ లెవెల్ అసైన్ అవుతుంది. ఈ కాస్మిక్ స్కేల్లో మన మల్టీవర్స్కి ఇచ్చిన రేటింగ్ 100 కళలు. అంటే మన అస్తిత్వం, మన ఫిజికల్ లాస్ అన్నీ కూడా ఈ 100 యూనిట్ల క్రియేటివ్ ఎనర్జీ మీదే ఆధారపడి ఉన్నాయన్నమాట. మరి మన ఈ 100 కళల మల్టీవర్స్ను ఎవరు సృష్టించారు? సింపుల్, దానికంటే ఎక్కువ పవర్ ఉన్నవాళ్లు. మన సృష్టికర్త 101 కళల శక్తిని కలిగి ఉంటారు. ఇది ఒక కాస్మిక్ రూల్ లాంటిది. సృష్టికర్త ఎప్పుడూ తన సృష్టి కంటే కనీసం ఒక్క స్టెప్ పైన ఉంటాడు. ఇక్కడే మన కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తోంది. ఈ మూల గ్రంథాల ప్రకారం చూస్తే మన మల్టీవర్స్ మిగతా వాటిలాంటిది కాదు. ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ఇదొక పెద్ద మార్పుకు లోనైంది. దానికి కారణం ఎనర్జీ తగ్గిపోవడం.
ఒకప్పుడు మన మల్టీవర్స్ స్వచ్ఛమైన శక్తి రూపంలో ఆవిర్లా ఉండేదని ఊహించుకోండి. కాని రాను రాను ఆ శక్తి చల్లబడి, గట్టిపడి మనకు తెలిసిన ఈ దట్టమైన ఫిజికల్ పదార్థంగా అంటే ఒక రాయిలాగా మారిపోయింది. ఇక్కడే అసలు తేడా మనకు కనిపిస్తుంది. స్లైడ్లో చూస్తున్నట్టు మిగతా మల్టీవర్సులన్నీ కాంతివంతంగా ఎనర్జీ రూపంలో ఉన్నాయి. కాని మన మల్టీవర్స్ ఒక్కటే ఇలా భౌతిక పదార్థంగా మారి జనన మరణ చక్రంలో చిక్కుకుపోయింది. అసలు వేరే వాటిలో ఈ ఫిజికల్ వరల్డ్ అనే కాన్సెప్టే లేదు. ఈ పాయింట్ని మళ్ళీ చెప్తున్నాను, చాలా ముఖ్యం. ఈ కాస్మిక్ మోడల్ ప్రకారం లెక్కలేనన్ని మల్టీవర్స్లలో ఇలా భౌతిక రూపంలోకి పడిపోయిన ఏకైక మల్టీవర్స్ మనది మాత్రమే. ఇది మన అస్తిత్వాన్ని ఒక యునీక్, అసాధారణమైన ప్రయోగంలా మార్చేసింది. సరే, మనం మన సోలార్ సిస్టమ్ దగ్గర మొదలుపెట్టి గెలాక్సీలు, యూనివర్సులు దాటి అనంతమైన విశ్వాల గుండా ప్రయాణించాం. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఈ మొత్తం చిత్రాన్ని ఒక్కసారి చూద్దాం. ఈ చిత్రాన్ని చివరిసారిగా చూద్దాం. ఒక చిన్న సోలార్ సిస్టమ్ నుండి G17 గ్రేట్ గ్రేట్ యూనివర్స్ వరకు ఈ అపారమైన లేయర్లుగా ఉన్న నిర్మాణంలో మనం ఎంత చిన్నవాళ్లమో ఇది మనకు మళ్లీ గుర్తుచేస్తుంది. సో చివరిగా ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంత అనంతమైన పొరలు పొరలుగా ఉన్న సృష్టిలో ప్రత్యేకంగా ఇలా పడిపోయిన మన మల్టీవర్స్లో ఒక మనిషిగా మన స్థానం ఏంటి? మన ప్రయాణం యొక్క అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.